హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉన్న స్ట్రాస్బర్గ్ అనే ఊళ్ళో ఉన్నా. ఇది జర్మనీకి బోర్డర్ టౌన్. అంటే మనం స్ట్రాస్బో నుంచి జర్మనీలో ఉన్న హైడెల్బర్గ్, బ్లాక్ ఫారెస్ట్ ఏరియా కూడా కవర్ చేయొచ్చు. బ్లాక్ ఫారెస్ట్‌లో ఉన్న ట్రీబర్గ్ అనే ప్లేస్ మనకి స్ట్రాస్బో నుంచి 85 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అది కుకూ క్లాక్స్‌కి చాలా ఫేమస్. అందరూ కుకూ క్లాక్స్ గురించి వినే ఉండుంటారు కదా! సో, ఇవాళ మనం ఈ వీడియోలో స్ట్రాస్బో నుంచి బ్లాక్ ఫారెస్ట్ రీజియన్‌లో ఉన్న ట్రీబర్గ్ ఎలా వెళ్ళాలి? కుకూ క్లాక్స్ ఎలా ఉంటాయి? ఇంకా ట్రీబర్గ్‌లో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అనేది ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మా హోటల్ పక్కనే ట్రామ్ స్టాప్ ఉంది. సో, మేము అక్కడే స్టాప్ దగ్గరే టికెట్ కొనేసుకొని డైరెక్ట్‌గా సెంట్రల్ స్టేషన్‌కెళ్ళిపోయాం. సెంట్రల్ స్టేషన్‌ని గ్యార్ డు సెంట్రల్ అంటారు. మనం ఫ్రాన్స్ బోర్డర్ క్రాస్ చేసి వేరే కంట్రీలోకి వెళ్తున్నాం కాబట్టి టీజీవీ ట్రైన్స్ ఎక్కాలి. స్ట్రాస్బూర్ నుంచి ట్రైబర్గ్‌కి డైరెక్ట్‌గా ట్రైన్స్ లేవు. ఆఫెన్బర్గ్ స్టేషన్‌లో దిగి మళ్ళీ ట్రైబర్గ్‌కి వేరే ట్రైన్ క్యాచ్ చేయాలి. మనం వన్స్ బిగ్ సిటీస్ వదిలేసి బయటకొచ్చేస్తే డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్ళిపోతాం. ఆఫెన్బర్గ్ టు ట్రైబర్గ్ వెళ్ళే ట్రైన్ రూట్ స్విట్జర్లాండ్‌లో ఉన్నామనే ఫీలింగ్ తెప్పిస్తుంది. ట్రైబర్గ్ అనే ఊరు జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ అనే ఒక రీజియన్‌లో ఉంది. బ్లాక్ ఫారెస్ట్ రీజియన్‌లో చాలా ఊళ్ళున్నాయి. వీటన్నిటిలోకి ట్రైబర్గ్ కూడా ఒకటి. మొట్టమొదటిసారి రోమన్స్ ఇక్కడికొచ్చినప్పుడు ఈ ఏరియా అంతా కొంచెం కూడా వెలుతురు రానంత దట్టంగా కారడవిలా ఉండేదిట. అందుకని దీనికి బ్లాక్ ఫారెస్ట్ అని పేరు పెట్టారు. బ్లాక్ ఫారెస్ట్‌ని జర్మన్‌లో షవార్జ్వాల్డ్ అంటారు. ట్రైబర్గ్ స్టేషన్‌లో దిగిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రైబర్గ్ సిటీ సెంటర్‌కి వెళ్ళటం. రెండోది దానికి దగ్గరలోనే ఉన్న సొనాగ్బాక్ అనే ఇంకొక ఊరు వెళ్ళటం. రెండూ కూడా స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. నడక లేకుండా కంఫర్టబుల్‌గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా సిటీ బసెస్ కూడా ఉన్నాయి. మేం ఫస్ట్ షొనాగ్బాక్‌లో ఉన్న వరల్డ్స్ లార్జెస్ట్ కుకూ క్లాక్ దగ్గరికొచ్చాం. కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. చుట్టూ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇప్పుడు దగ్గరికెళ్ళి అందరూ కుకూ క్లాక్‌కి ఎందుకంత అట్రాక్ట్ అవుతారో చూద్దాం. కాయిన్ స్లాట్‌లో €1 వేస్తే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. షొనాగ్బాక్‌లో ఉన్న ఈ కుకూ క్లాక్ వరల్డ్స్ లార్జెస్ట్ కుకూ క్లాక్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా రికగ్నైజ్ చేసింది. ఈ హ్యూజ్ కుకూ క్లాక్ ఉన్న బిల్డింగ్‌లోనే ఒక కుకూ క్లాక్ షాప్ కూడా ఉంది. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కుకూ క్లాక్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ ప్రైసెస్‌లో. ఇక్కడ €20 నుంచి €5000 దాకా క్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న క్లాక్స్ అన్నీ కూడా క్వార్ట్జ్ వాల్ క్లాక్స్, అంటే బ్యాటరీ ఆపరేటెడ్. ఈ క్వార్ట్జ్ క్లాక్స్ కొంచెం కొనగలిగే రేంజ్‌లో ఉన్నాయి.
టేబుల్ మీద పెట్టుకునేవి కొంచెం 19 యూరోస్‌కి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా ఒథెంటిక్ కుకూ క్లాక్స్ కొనాలనుకునే వాళ్ళు మాత్రం వైండింగ్ క్లాక్స్ కొనాల్సిందే. ఇవసలు మామూలు వాళ్ళు కొనేటట్లు కూడా లేవు. వీటి రేట్లు కొన్ని లక్షల్లో ఉన్నాయి. చూస్తున్నారుగా ఈ క్లాక్స్ అన్నీ 2,00,000, 4,00,000 అలా ఉన్నాయి. ఈ ప్లేస్ గుర్తుగా మనం కుకూ క్లాక్సే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సువనీర్స్‌గా కుకూ క్లాక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కుకూ క్లాక్ స్నో గ్లోబ్స్ కూడా తెచ్చుకోవచ్చు. షొనాక్బాక్‌లో వరల్డ్స్ లార్జెస్ట్ కుకూ క్లాక్ చూసేసిన తర్వాత ఇక్కడి నుంచి ట్రైబర్గ్ టౌన్ సెంటర్‌లోకి వెళ్ళటానికి బసెస్ ఉన్నాయి. ఈ ట్రైబర్గ్ టౌన్ సెంటర్‌లో ఉన్నాం. అక్టోబర్ టైంలో ఈవినింగ్ 6:00 అయింది. అంత మిస్ట్ ఫాగీగా ఉంది. ఇక్కడ ఎనదర్ మళ్ళీ చాలా కుకూ క్లాక్ షాప్స్ ఉన్నాయి. హౌస్ ఆఫ్ బ్లాక్ ఫారెస్ట్ క్లాక్స్. ఇక జర్మనీలో అన్నీ కూడా బై 5:00 షాప్స్ క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఏమీ లేదు ఇక్కడ, ఓపెన్గా ఏం లేదు ఇది. House of 1,000 clocks. Souvenir shop. మోర్ దాన్ 10 years బ్యాక్ మేము జర్మనీ వెళ్ళినప్పుడు వెగేటారిష్ అని చెప్తే పిజ్జా బేస్ మీద బాయిల్డ్ స్పినేచ్ వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా మారిపోయింది. వెజిటేరియన్ ఆప్షన్స్, వీగన్స్ కోసం లాట్స్ ఆఫ్ వీగన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆల్కహాల్ హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు బ్లాక్ ఫారెస్ట్ కేక్ ట్రై చేయొచ్చు. ట్రైబర్గ్లో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, కానీ వర్షంలో ఇంక వేస్ట్ అనిపించి అది కవర్ చేయలేదు. ట్రైబర్గ్ టౌన్ సెంటర్ నుంచి మళ్ళీ బ్యాక్ ట్రైన్ స్టేషన్కి బస్ తీసుకుని వచ్చేసాం. కుకూ క్లాక్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.